హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసం ఆఖరి రోజున పూజ ఎలా చేసుకోవాలో, అంటే నీటిలో దీపాలు ఎలా వదలాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మనం కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసామండి. ఆఖరి రోజున మనకి పోలీస్ వర్గం అయితే రాబోతుంది. పోలీస్ వర్గం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వదలాలి, అసలు ఎప్పుడు వదలాలి, ఎవరు వదలాలి, ఈరోజు మిస్ అయిన వారు మరలా ఎప్పుడు చేసుకోవాలనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా సరే, ఒకవేళ మధ్యలో 4-5 రోజులు అడ్డంకులు వచ్చి పూజ చేయకుండా ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఈ పోలి పాడ్యమి రోజున నీటిలో దీపాలు అయితే వదిలాలండి. ఈ రోజున నీటిలో దీపాలు అనేది వదిలితే మన కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం అయితే ఉంటుందండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలి దీపాలని వదిలిపెట్టాలి. అయితే మనకి ఈ 2024 సంవత్సరం పోలి పాడ్యమి వచ్చి డిసెంబర్ 2వ తేదీ, అంటే మనకి డిసెంబర్ 1వ తేదీ నుండి మధ్యాహ్నం నుండి మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఇది డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ పాడ్యమి తిథి అయితే ఉంటుంది. ఈ లోపునే మనం అంటే ఈ లోపు మనం పోలి దీపాలు అనేది నీటిలో అయితే వదలాలండి. మనం నీటిలో దీపాలను తెల్లవారుజామున ఆకాశంలో చుక్కలు ఉన్న సమయంలో వదలాలి. కాబట్టి ఈ డిసెంబర్ 2వ తేదీన సోమవారం రోజున నీటిలో దీపాలను అయితే వదలాలి. ఈ దీపాలను వదలవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 6:18 లోపు ఈ దీపాలను అయితే నీటిలో వదలాలండి. మనం ఈ రోజున ఏం చేయాలంటే, ఈ దీపాలను మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర అయినా వదలవచ్చండి. లేదా ఒకవేళ తులసి కోట లేనివారు మనకి ఇంటికి ఈశాన్యంలో ఉన్న భాగంలో అయినా, అంటే బయట వైపు ఈశాన్య భాగంలో అయినా ఈ దీపాలను అయితే వదలవచ్చు. లేదా నది కానీ, చెరువు కానీ, కొలను కానీ, బావి కానీ ఏదైనా ఉన్నా వాటిలో అక్కడైనా మనం ఈ దీపాలు అయితే వదలొచ్చండి. ముందుగా ఈ రోజున ఏంటంటే తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి మనం ఎక్కడైతే దీపాలు అయితే వదలాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని చక్కగా పసుపుతో అలంకరించుకోవాలండి. ఒకవేళ నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, కొలను దగ్గర కానీ, బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలనుకునే వాళ్ళు ముందుగా ఒకసారి ఇంట్లో స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలని ధరించి తర్వాత నది దగ్గర కానీ అక్కడ స్నానం ఆచరించి ఈ పూజ అయితే నిర్వహించాలండి. ఒకవేళ నది దగ్గర ఎవరైతే నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, కొలను దగ్గర కానీ, బావి దగ్గర కానీ ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో ముందుగా ఆ నీళ్ళల్లో స్నానం ఆచరించిన తర్వాత ఆ నీళ్ళలో పసుపు, కుంకుమ, పూలు అనేవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం దీపాలు అనేది వదలాలి అరటి డొప్పలో. ఈ అరటి డొప్పలు అనేది ముందు రోజు నైటే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామునే స్నానం ఆచరించి ఈ దీపాలు అయితే వదులుతాం కాబట్టి ఆ టైంలో మనకి అరటి డొప్పలు అనేది దొరకవండి. ముందు రోజే ఇది తెచ్చిపెట్టుకుంటే మనం ఆ రోజైతే పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అరటి డొప్పలు దొరకని వాళ్ళు కొబ్బరి చిప్పలో కానీ, పిండి దీపాలు కానీ, ఆ తమలపాకు మీద కానీ ఇలా దీపాలు అయితే వదలవచ్చండి నీటిలో. నేను ఇక్కడ ఇంటి దగ్గరే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర తులసి కోట ఉంటే తులసి చెట్టు దగ్గర ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. తులసి కోట లేదు అనుకున్న వాళ్ళు మనకి ఆరుబయట ఈశాన్యంలో ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆరుబయట ఈశాన్యంలో ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పూజ చేసుకోవాల్సిన ప్లేసులో చక్కగా పసుపు అనేది రాసుకొని అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ ముగ్గు చుట్టూ 4 వైపులా బంధనంగా 4 గీతలు అయితే గీసుకోవాలండి. తర్వాత ముగ్గు పైన పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా పసుపు, కుంకుమతో చక్కగా అలంకరించుకున్న తర్వాత మనం ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. పసుపుతో గణపతిని అయితే చేసుకోవాలి. తులసి కోట దగ్గర కానీ లేదా విడిగా కానీ ఇలా పూజ చేసుకునే వాళ్ళు ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతికి పూజ అయితే చేసుకోవాలి. తర్వాత తులసి చెట్టులో ఉన్న మట్టిని తీసుకొని, ఒకవేళ తులసి చెట్టు లేకపోతే విడిగా చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్టులో ఉన్న మట్టిని తీసుకొని మనం కార్తీక దామోదర్ని అయితే చేసుకోవాలండి. అలా దామోదరం చేసుకొని ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాలి. తర్వాత కార్తీక దామోదరికి పూజ చేసుకోవాలండి. కార్తీక దామోదరికి కూడా ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. సమర్పించి కార్తీక దామోదర
అష్టోత్తరం ఉంటే అది చదువుకోవాలండి. ఒకవేళ లేకపోతే నార్మల్గా పూజ అనేది చేసుకోవాలి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత కార్తీక దామోదరికి మనం తాంబూలం అనేది సమర్పించాలి. తర్వాత మనం ఇంకా నీటిలో దీపాలు అయితే వదలాలండి. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే 360 ఒత్తుల దీపం వెలిగించలేదో ఈ రోజున, ఈ పోలీ పాడ్యమి రోజున ఈ 365 ఒత్తుల దీపం అయితే వెలిగించవచ్చండి. ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించవచ్చు. నేను ఇక్కడ ఇంటి దగ్గరే పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా కాబట్టి మనం ఒక బేషన్ కానీ, ఒక స్టీల్ది కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ బేషన్ తీసుకొని, ఒకవేళ మీ దగ్గర బేషన్ లేకపోతే తాంబూలం ప్లేట్ కానీ, మామూలు ప్లేట్లు ఉంటాయి కదండి గుంతగా ఉండేవి, అలా ప్లేట్లైనా తీసుకొని వాటిలో నీళ్ళైతే దీపాలు అయితే వదలవచ్చండి. నేను ఇక్కడ నా దగ్గర ఇత్తడి తాంబూలం ఉంటే ఇదైతే పెట్టుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో నీళ్ళనే పోసుకోవాలండి. దీన్నే మనం గంగా నదిగాను, గంగాదేవిగాను భావించాలి. ఈ తాంబూలంలో ఉన్న నీటిని, అంటే మన నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత పూలు అనేది వేసుకోవాలండి ఆ నీళ్ళల్లో. మన నది దగ్గర కూడా ఇట్లనే చేసుకోవాలి పూజ. పసుపు కుంకుమ వేసుకొని పూలు అనేది వేసుకున్న తర్వాత దీపాలు అనేది వదలాలి వాటిల్లో. మనం దీనినే బావిగాను నదిగాను భావించి నీటిలో దీపాలు అయితే వదలాలి. కార్తీక మాసం నెల మొత్తం పూజ చేసిన వాళ్ళు, పూజ చేయని వారు, ఒకవేళ ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేసిన వాళ్ళు కూడా ఈ రోజైతే పూజ చేసుకోవాలండి. పూజ చేసుకుంటే మనం ఈ కార్తీక మాసం మొత్తం పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది. ఈ దీపాలను అరటి డొప్పల్లో కానీ, లేదా అరటి డొప్పలు లేకపోతే మీకు అందుబాటులో ఉన్న తమలపాకు మీద కానీ, కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి ఆ చిప్ప మీదలో కానీ, వీటిలో అయినా మనం ఈ నీటిలో దీపాలు అయితే వదలవచ్చండి. నేను ఇక్కడ నా దగ్గర అరటి డొప్పు అయితే తీసుకున్నాను. దానికి చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ దీపాలు అనేది మనం 31 కానీ, 33 కానీ, 35 ఒత్తులు కానీ వెలిగించి నీటిలో వదలాలి. 33 ఒత్తులు ఎందుకంటే కార్తీక మాసం నెల మొత్తం 30 రోజులు కదండి, అందుకని 30 ఒత్తులు గాను, ఒక ఒత్తేమో తిది హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఒక ఒత్తి అందుకని ఉంటుంది, అందుకని 31 ఒత్తులండి. 33 ఎందుకంటే 31 ఒత్తులేమో కార్తీక మాసం నెల మొత్తము, మిగిలిన 2 ఒత్తులు గంగాదేవికి గాను వెలిగిస్తారు. 35 ఎందుకంటే 31 ఒత్తులు కార్తీక మాసం నెల మొత్తం గాను, ఒక 2 ఒత్తులు గంగాదేవికి, 2 ఒత్తులు వినాయకుడికనని ఇలా అయితే వెలిగిస్తారండి. మీ ఇంటి ఆచారం ఎలా ఉంటే అలా వెలిగించుకోండి. అంటే 31 కానీ, 33 కానీ, 35 కానీ వెలిగించుకోండి. నేను ఇక్కడైతే 35 ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఈ ఒత్తులు ఏంటంటే మనం ముందు రోజే ఆవు నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒత్తి అనేది త్వరగా వెలిగి ఎక్కువసేపు అనేది వెలుగుతుందండి. అందుకని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా ఒత్తులు అనేది పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ, కర్పూరంతో అగరబత్తితో కానీ ఈ దీపాలను అనేది వెలిగించుకోవాలి. ఇక్కడ నేను 33 ఒత్తుల్ని 11 ఒత్తులుగా చేసుకొని పెట్టుకుంటున్నాను అండి. లేదా 5 ఒత్తులుగా చేసి పెట్టుకోవచ్చు, లేదా 7 ఒత్తులుగా ఇలా అయినా చేసి పెట్టుకోవచ్చు అండి. లేదా 33 ఒత్తులు ఒక ఒత్తిగా చేసైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 11గా చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు గంగాదేవిని, కార్తీక దామోదరుని, ఇంకా విఘ్నేశ్వరుని, సకల దేవతలను తలుచుకొని దీపం అయితే వెలిగించుకున్న తర్వాత అక్కడ పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు సమర్పించుకోవాలండి. ఇలా నేను అగరబత్తితో దీపం అయితే వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత ఆ దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు అయితే సమర్పించుకోవాలి. ఇంకా నైవేద్యంగా వడపప్పు చలిమిడిని అయితే పెట్టుకోవాలండి. చలిమిడి ఎందుకు పెట్టుకోవాలంటే చల్లగా దీవించు తల్లి అని అనుకొని మనం చలిమిడిని అయితే
ప్రసాదంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపానికి, నక్షత్రాలకు, సకల దేవతలను తలుచుకొని హారతి చూపించాలండి. హారతి చూపించిన తర్వాత దీపాలను నీటిలో వదలాలి. ఇలా దీపాలను నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు దీపం ముందుకు అనాలి. ఇలా మనం పోలిపాడ్యమి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా దీపాలకి నమస్కారం చేసుకొని చేతుల్లో అక్షింతలు పెట్టుకొని పోలీస్ వర్గం కథ అయితే వినాలి. వినడం కానీ చదవడం కానీ చేయాలండి. లేదా ఆ కథ వినడం చదవడం చేయని వాళ్ళు తలుచుకొనన్నా అతని తలుచుకొనన్నా ఈ పూజ అయితే చేసుకోవాలి. అది చదవడం వినడం అయిపోయిన తర్వాత అక్షింతలను తలపైన చదువుకోవాలండి. ఈ విధంగా పోలీస్ వర్గం పూజ అయితే పూర్తయిపోతుంది. ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ అయితే ఏం అవసరం లేదండి, ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గం పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలియచేశాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.